ఈరోజు విజయ్ గోపాల్ అనే వ్యక్తి తంగేల ఉదయ్ సీన్ మీద కొన్ని అంశాలు లేవనెత్తింది ఇవాళ. ఇంతకుముందు అతను విజయ్ గోపాల్ అనే వ్యక్తి ఇంతకుముందు జనసేనలో ఉండి వైసీపీలో చేరిండు. ఇప్పుడు వైసీపీలో చేరి ఈ ఎలక్షన్ ముంగట మళ్ళీ ఎలిగేషన్లు పెట్టగలిగి ఇలాంటి వారిని వైసీపీ ప్రోత్సహిస్తుంది. మరి ఇన్ని రోజుల సంది లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది నీకు? మరి అప్పుడు ఎందుకు చెప్పలేవు నువ్వు? ఎలిగేషన్స్ ఇవన్నీ ఇట్లున్నాయి పేపర్లు, మీడియా కూడా అక్కడ అడుగుతుంది ఇంకెక్కడ ఏమో అది చేసిండు ఇది చేసిండు అవి చూపెట్టమంటున్నారు. అవి తర్వాత మాట్లాడతా, స్క్రిప్ట్ తీసుకొని వచ్చి మాట్లాడతా అని చెప్తున్నాను అన్నట్టు. ఇటువంటి వ్యక్తులు ఇప్పుడు జమ అవుతారు ఇక మంచికి బ్యాడ్ చేద్దామని. ఓకే, నువ్వు అతను మంచోడు కాదు, మరి వేరే ఎవరైనా వచ్చి చెప్పిరా? మరి 2 పాన్ కార్డులు ఉన్నాయంట, అవి 2 పాన్ కార్డులు ఎవరు ఇస్తారు? గవర్నమెంట్ ఇస్తారు. గవర్నమెంట్ చెక్ అయ్యేది ఇస్తుందా? చెప్పండి. మరి ఓకే, బై మిస్టేక్ అయింది, అది ఎవరు చూసుకుంటారు? గవర్నమెంటే కదా చూసుకునేది. పవన్ కళ్యాణ్ గారు అక్కడ కొన్ని సంస్థలు ఇడిసబెట్టి వచ్చిండు, ఫారెన్కి వెళ్ళి వచ్చిండు, అవి ఇవి అని చెప్పి టికెట్ ఇచ్చిండు. అవన్నీ యూజ్ చేయలేడు. అతను మంచి వ్యక్త, చెడ్డ వ్యక్త, ప్రజలకు హెల్ప్ చేయగలుగుతాడా, జాబులు ఇవ్వగలుగుతాడా, అవన్నీ చూసే పవన్ కళ్యాణ్ టికెట్ ఇచ్చిండు. నువ్వు వైసీపీ అని నువ్వే చెప్తివి. వైసీపీ ఇటు నువ్వు ఆపోజిట్ మాట్లాడుతున్నావు అంటే ఇంకా నీ ముచ్చట సత్యపూస లెక్క ఈనాలని వాళ్ళని కోరుకుంటారు ఏంది? నువ్వు ఆ పోతున్న మహేష్, నెల్లూరు ఆయన పేరు ఏమున్నది మర్చిపోయినా, అతను వీళ్ళందరూ జమైనరు. ఇక ఇప్పుడు పెడతారు. ఇక ఏదైనా ప్రజలకు ఏదైనా బ్యాడ్ థింగ్ చేస్తే ఆధారాలు చూపెట్టి మాట్లాడాలా. అక్కడ అడుగుతున్నారు ప్రెస్ కూడా, రేపు చెప్తా ఎల్లుండి చెప్తా. ఏమున్నది రేపు ఎల్లుండి? ఇప్పుడు చెప్పు కదా, ఏమన్నా వేడిది ఏమన్నా ఉన్నదా? చూపెట్టు కదా ఆధారాలు. యాడికెళ్ళి తీసుకొస్తావు? చెప్పాయిసుకొస్తావా? కొట్టించుకొస్తావు ప్రింటు? ఒక సామాన్య వ్యక్తి అంచెలంచెలుగా ఎదిగిండు, ఏదో 1-2 చిన్న మిస్టేకులు జరిగినాయి కావచ్చు. జరిగినా కూడా ఒకవేళ గవర్నమెంట్ ఉన్నది కదా, ఏమో లప్పుడు అయిందట, లొల్లి అయింది, ఈసీ అవన్నీ ఇడిసబెడుతుందా? సక్రమంగా లేకుంటే అబ్జెక్షన్ చేసి తీసేయదా? ఆయనకు ఒక్కనేకే చిన్న తప్పున్నా కూడా సరి చేసి ఇది చేసిండు ఎలక్షన్ కమిషన్ అని మాట్లాడుతుంది. పెద్ద ఈయనకే తెలిసిన వాళ్ళు లెక్క. ఈయన భయాన్లో చూసిండు. ఏ చిన్న ఉన్నా కానీ అబ్జెక్షన్ చేస్తుంది ఈసీ, తీసుకోదు. మేనేజ్ చేసింది. ఏం మేనేజ్ చేస్తారు ఎలక్షన్ కమిషన్ దగ్గర? ఇసుంటి మాట్లాడేటప్పుడు అన్ని ఆధారాలు పట్టుకొని రా, మాట్లాడు. ఎవరు అద్దన్నారు? మేము కూడా మంచికే నిలబడతాము, చెడుకు నిలబడము. ఇటువంటి మోపేము కూడా ఆధారాలు తీసుకురా. రేపు ఎల్లుండి తీసుకొస్తా, 3 రోజుల కాసారి తీసుకొస్తా. నువ్వు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ దగ్గర పనిచేసినావు, నీ దగ్గర జంపు జలాన్ లెక్క నువ్వే ఇది అయిపోయినావు కదా. ఇప్పుడు నువ్వే ఒప్పుకుంటున్నావు కదా, నేను ఆ పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీ దగ్గర పని చేస్తున్నా, ఆయన దగ్గర పని చేస్తున్నా, ఆ ఎంపీ దగ్గర పని చేస్తున్నా, నువ్వే చెప్తున్నావు కదా. ఆయననే షిఫ్ట్ రాసి పంపించిండేమో. ఏదైనా ఒకటి ప్రెస్ మీట్లో మొత్తం పెట్టే కదా. ఏదో 2 పాడ్ కార్డు ఉన్నదని ఒకటి పేపర్ పట్టుకొచ్చి చూపెట్టి ప్రెస్ మీట్ అంటువి. మరి ఇన్ని లాస్ అయింది, ఆయన వ్యవస్థ ఆయన పెట్టుకున్నాడు, ఎంతో లాస్ అయి ఉండొచ్చు, లాభం అయి ఉండొచ్చు. దాని గురించి నీకెందుకు? నువ్వేమన్నా ఇచ్చినావు రూపాయి దానికి? అతనికి ఏదైనా అవినీతి ఉంటే చూపెట్టు, ప్రజలకేమన్నా మోసం చేసింది ఉంటే చూపెట్టి మాట్లాడు ప్రెస్ మీట్లో. ఎవరేం అద్దనరు. నువ్వు చిన్నదానికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నువ్వు 4 మాటలు బ్యాడ్ చెప్పంగానే బ్యాడ్ అయిపోడు. గుర్తుంచుకో, వైసీపీ ఇస్తుంటే ఎన్నో చేస్తుంది. ప్రజలారా గమనించండి. ఉదయ్ సీనును భారీ మెజార్టీతో కాకినాడలో గెలిపించాలా. మన జనసేన పవర్ ఏంటో చూపెట్టాలి. ఇసుంటోళ్ళకు ఒక సాధారణ వ్యక్తి నిలబడితే ఇల్లు చూడరు, ఎవరైనా పెద్ద పెరిగితే ఇల్లు చూడరు. ఇసుంటోళ్ళు ఉన్నారు, జమైనరు. గమనించండి ప్రజలారా, తిప్పి కొట్టాలా ఇసుంటోళ్ళకు. మనం ఆధారాలతోటి రా, అప్పుడు మేము కరెక్టా లేదో చూసి తర్వాత వీడియో పెడతాం మేము కూడా. సరేనా? ఓకే, బాయ్. జై జనసేన.